27 వచనము మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనబడునో అలాగ మనుష్య కుమారుని రాకయు ఉండును. పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును. ఈ పీనుగు రావటం, గద్దలు పోగవటం అంటే ఏంటి పాస్టర్ గారు? ఓకే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 27, 28 వచనాలు నువ్వు అడిగిన ప్రశ్న. మెరుపు తూర్పున పుట్టి పడమరి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుడు రాకడియు ఉండును. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగగును. ఏంటి ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి అని అడిగేదే నేను అడిగే సమాధానం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కొన్ని సాదృశ్యాలు, కొన్ని గుర్తులుగా దేవుడు తన రాకడలు జరిగే విషయాలు మనకు జ్ఞాపకం చేశాడు. మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుడి రాకడ ఉండు. అంటే మెరుపు ఎలాగైతే ఇట్లా వచ్చి అలా వెళ్ళిపోతుందో ప్రభు రాకడ అట్లాగా ఉండిపోతుంది అని ఇక్కడ రాయబడిన మాట యొక్క అర్థం. ఇంకొకటి, దేవుడు ఏం చేసినా 2-3 అర్థాలు ఉంటాయి. దాంట్లో రెండో అర్థం ఏంటంటే, మెరుపు వచ్చింది అంటే అర్థం ఏంటి? మెరుపు ఎప్పుడు వస్తుంది అంటే వాన వచ్చే ముందు మెరుపు వస్తుంది. ఉరుము వస్తుంది, ఉరుము శబ్దం వస్తుంది, తర్వాత మెరుపు వస్తుంది. ఈ 3 వస్తున్నాయి అంటే వాన వస్తుంది అని అర్థం. వాన వస్తుంది అంటే పొలం వేసినోడికి సంతోషం కలుగుతుంది. ఎందుకంటే పంట పండబోతుంది అని సంతోషం కలుగుతుంది. పంట, పొలము అంటే సంఘం అని అర్థం. పంట అంటే విశ్వాసులు అని అర్థం. అంటే విశ్వాసులు దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం ఆసనమైంది అని చెప్పడానికి ఇక్కడ రాయబడింది. ఇంకొక మాట ఇక్కడ ఉంది, పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగగును. అంటే పీనుగతో ఎందుకు దేవుడు రాకడను పోల్చాడు అంటే, ఎక్కడైతే బాప్తిజం తీసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారో, లోక సంబంధంగా పాపంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ప్రభు తీసుకువెళ్తాడు. అందుకనే ఇక్కడ ఈ మాట రాయబడింది, పీనుగ ఎక్కడ ఉందో గద్దలు అక్కడ పోగగును అని రాయబడింది. ఓకే పాస్టర్ గారండి, మళ్ళీ అదే వాక్యంలో నాకు 40 వచనము, ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకుపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలి విసరుచుందురు, ఒకరైతే తీసుకుపోబడును, ఇంకొకరైతే విడిచిపెట్టబడును. పాస్టర్ గారండి, ఒకళ్ళు ఇక్కడ ఉంటున్నారంట, ఒకళ్ళు తీసుకుపోతున్నారంట. దీన్ని కొంచెం వివరించగలరా? ఓకే, ఇక్కడ చాలామంది డౌట్ పడుతున్న ఒక విషయం ఏంటంటే, ఈ వాక్యాలు చూసి అంటే లోకంలో ఉన్న సగం మంది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు, సగం మంది ఉండిపోతారు అని అనుకుంటున్నారు. అది చాలా తప్పు. ఈ పదం యొక్క అర్థం వేరు. ఈ పదం ఎందుకు దేవుడు మెన్షన్ చేశాడంటే, ఇక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా చదవాలి. ఆ కాలమున 2 పొలంలో ఉందరు, ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. పొలానికి ఎప్పుడు పోతాం? ఉదయం పూట పోతాం. పొలానికి వెళ్ళేది పని కోసమే కానీ, లేకపోతే మనం పొలం చూసుకోవడం కానీ, పండించుకోవడానికి. పొలం ఎప్పుడు పోతామంటే ఉదయకాలం పోతాం. రెండవది, 2 తిరగలి విసురుతుందరు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. తిరగలి పని ఎప్పుడు చేసుకుంటాం? తిరగలి విసిరే పని ఎప్పుడు చేసుకుంటామంటే మధ్యాహ్నం పూట చేసుకుంటాం. పొలానికి పొద్దున్నే వెళ్తాము. తిరగలి విసిరే పని ఎప్పుడు పెట్టుకుంటామంటే మధ్యాహ్నం పూట పెట్టుకుంటాం. ఇంకొకటి మనకి మత్తయి సువార్తలో రాయబడుతుంది, మంచం మీద 2 పడుకుంటారు, ఒకళ్ళు కొనిపోబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడతారు అని ఉంటుంది. అంటే పడుకునేది ఏ టైము? సాయంత్రం పూట. ఒకటి పొలానికి వెళ్ళేది పగలు, తిరగలు విసిరేది మధ్యాహ్నం, పడుకునేది సాయంత్రం. ఇది కాలాన్ని గురించి చెప్పబడిన మాటే కానీ జనానికి సంబంధించిన మాట కాదు. అంటే ప్రభు రాకడ పగలొస్తుందో తెలియదు, మధ్యాహ్నం వస్తుందో తెలియదు, రాత్రి వచ్చిద్దో తెలియదు. కనుక ఆ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక ప్రతి క్షణం క్రైస్తవుడు కానీ లోకంలో ఉన్నోళ్ళే కానీ సిద్ధంగా ఉండాలి అనేది ఈ వాక్యం యొక్క అర్థం. ఓకే, అదే వాక్యంలో ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతను మెరుగుగా ఉండి తన ఇంటి కన్నము వేయకున్నట్లు మీరు ఎరుగుదురు. మీరు కొన్ని గడియలను మనిషి కుమారుడు వచ్చి గనకే మీరు సిద్ధంగా ఉంటుంది. అంటే ఇది పాస్టర్ గారండి, ఇప్పుడు దొంగ టైంలో వస్తున్నారు, ప్రభు రాకడ దొంగతో రాకడ అలా వస్తుంది. ఓకే, ఇక్కడ
నీ సందేహం ఏంటంటే ప్రభు రాకడని దొంగతో ఎందుకు పోల్చారు? దొంగతో ఎందుకు పోల్చారు? దీన్ని కూడా చాలామంది తప్పుగా చెప్తున్నారు, తప్పుగా భావిస్తూ ఉన్నారు. ప్రభు రాకడ దొంగతో ఎందుకు పోల్చబడిందంటే, ఒకటి, ఆ దొంగ ఎప్పుడు వస్తాడో ఇంటోడికి తెలియదు. ఇంటోడికి దొంగోడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు ఏం తీసుకొని పోతాడో తెలియదు. అందుకని ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పడానికి ఈ మాట రాయబడింది. ఇంకొక విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ దొంగోడు ఇంట్లో పడితే ఎలాంటి వస్తువులు తీసుకెళ్తాడు? చీపురు కట్టలు కానీ, లేదా చిన్న చిన్న డేక్షాలు కానీ, అన్నం కూరలు కానీ తీసుకెళ్తాడా? తీసుకెళ్ళాడు. ఎట్లాంటివి తీసుకెళ్తాడంటే విలువైనవి తీసుకెళ్తాడు. బంగారం, డబ్బులు, ఇంకేదన్నా విలువైనవి తీసుకెళ్తాడు. కానీ దొంగోడు పనికి మాలిన ఈ చిన్న చిన్న వస్తువులు తీసుకెళ్ళాడు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఎలాంటి వాళ్ళని తన రాకడలో తీసుకుంటాడు అంటే, ఒకటి సిద్ధపడి ఉన్న వాళ్ళని, రెండోది విలువైన వాళ్ళని. దేవుడి దృష్టిలో మనం చాలా విలువైన వాళ్ళుగా ఉండాలి. విలువైన వాళ్ళని దేవుడు తీసుకొని వెళ్తాడు అని చెప్పడానికి ఈ పదం రాయబడింది. ప్రభు దొంగ వలె వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. రెండోది, దొంగ వచ్చినప్పుడు విలువైన తీసుకెళ్తాడు. మనం విలువైన వాళ్ళుగా ఉంటే మనల్ని ఆయన తీసుకొని వెళ్తాడు. అందుకు రాయబడింది. ఓకే, 36వ వచనం. ఓకే అండి, అదే వాక్యంలో, అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రికి మాత్రమే గాని ఏ మనుషు కుమారుడు పరలోకమందు దూతనైనను తన కుమారుడైనను ఎరుగరు. దీన్ని వివరించగలరా? ఓకే, ఈ మాట యొక్క అర్థం చాలామంది అడుగుతారు, యేసు ప్రభుకే తెలియదు తన రాకడ గురించి, మరి మీగట తెలుసు ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభుకే ఇక్కడ రాయబడింది తండ్రికి తప్ప కుమారుడికైనను దేవదూతలకైనను తెలియదు అన్నట్టు. అంటే కుమారుడు అంటే యేసు ప్రభు. తన రాకడ గురించి యేసు ప్రభుకే తెలియదు అని అంటున్నారు చాలామంది. ఎందుకు తెలియదు అంటే, దేవుడు ఏ పని చేసినా కూడా తండ్రి పర్మిషన్తో చేస్తాడు. తండ్రి పర్మిషన్ తీసుకుని చేస్తాడు. ఇక్కడ ఆయన తండ్రి పర్మిషన్ లేకుండా ఏ పని చేయడు. కనుక తండ్రి ఎప్పుడైతే పొమ్మంటాడో ఆ టైంలో ఆయన బయలుదేరాలి. కనుక తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అన్న పదం ఇక్కడ రాయబడింది. ఓకే, అదే మరి 2 పేతురులో 3వ అధ్యాయం 9వ వాక్యము, కొందరు ఆలస్యముగా ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడైనను నశింపవలెను నిశ్చయింపక. ఇలా ప్రభు రాకడ గురించి అంటే స్పెసిఫిక్ టైంలో కానీ, అంటే ఈ సంవత్సరంలో కానీ చెప్పినట్లు ఏమన్నా? ఇక్కడ తమ్ముడి యొక్క ప్రశ్న ఏంటంటే, ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆయన ఎప్పుడో చెప్పాడు కదా నేను వస్తానని చెప్పి. చాలామంది ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చిందని చెప్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది తమ్ముడు ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ టైం చెప్పచ్చు కదా, నేను సమాధానం చెప్తాను. ప్రభు రాకడ ఎప్పుడు ఆలస్యం కాదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక ఎప్పుడు వచ్చినా కూడా మనం ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. ఇంకా రక్షణ పొందాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. అలాగని అందరు రక్షణ పొందిన తర్వాత వస్తాడు అనుకోవటం కూడా పొరపాటే. ప్రభు రాకడ అనేది ప్రభు గురించి ఒకసారి తెలిస్తే చాలు. ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా ప్రభు గురించి తెలియాలి. అప్పుడు ప్రభు రాకడ వస్తుందని బైబిల్ చెప్తా ఉంది. ఇంకొకటి, టైం చెప్పచ్చు కదా. టైం చెప్తే ఏమవుతుందంటే, ఆ టైం ఇప్పుడు 2025 జనవరి 30వ తారీఖున ప్రభు వస్తాడు అని చెప్తే జనాలందరూ ఏం చేస్తారు? ఆ రోజు రెడీ అవుతారు. దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ పరలోకం వెళ్ళటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. అందరూ మారుమనసు పొందుకోవాలి, బాప్తిజం తీసుకోవాలి, బలారాధనలో చేతులు వేయాలి, మనల్ని మనం ప్రభు పోలికగా పరిశుద్ధంగా మార్చుకోవాలి. ఇది ఒక్కసారిగా జరిగే పని కాదు. ఇప్పుడు ఉదాహరణకి ప్రభు రాకడ 2025 జనవరి 30వ తారీఖు వచ్చింది అని అనుకున్నాం అనుకోండి.
ఆ రోజు ఎంతమందికి బాప్తిజం ఇవ్వగలుగుతాం? ఒకసారి ఉన్న వాళ్ళందరూ ఒకసారి వచ్చి పడితే ఎంతమంది సేవకులు ఎంతమందికి బాప్తిజం ఇస్తారు? బాప్తిజం ఇచ్చిన తర్వాత ఈ ఎంతమందికి బలారాధన ఇస్తారు? ఇంకొకటి, ప్రభు ఆత్మను ఖచ్చితంగా పొందుకొని ఉండాలి. ఎంతమంది ఆ టయానికి ప్రభు రాకడ వచ్చే టయానికి ఎంతమంది సిద్ధపడతారు? లోకమంతా గలిబిలి జరుగుతుంది. అందుకే దేవుడు సమయం చెప్పలేదు. చాలా అనర్థాలు ఉన్నాయి. ఇవి కాకుండానే ఇంకా చాలా అనర్థాలు ఉన్నాయి. అందుకనే లోకమంతా గలిబిలి జరిగిద్దనే దేవుడు సమయాన్ని చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి నిర్లక్ష్యం వస్తుంది. ఇంకొకటి, ప్రభు పోలికలోకి మార్చబడటం కుదరదు, రాలేరు. ఒక్కసారిగా మనసు మారడం అనేది జరగదు. ఇంకొకటి, ఒక్కసారిగా ప్రభు పోలికలోకి మారటం అనేది జరగదు. అందుకనే ప్రభు రాకడ ఎప్పుడనేది ఆయన డేట్ మెన్షన్ చేయకుండా ఆయన ఒకటే చెప్పాడు, నేను ఎప్పుడు వస్తానో తెలియదు కనుక మీరు సిద్ధంగా ఉండమని చెప్పాడు. వందనాలు పాస్టర్ గారు, చాలా మంచిగా వివరించారు. ఇలాంటి మరిన్ని ఆత్మీయ సందేహాలు కొరకు ఈటీ బాప్టిస్ట్ చర్చ్ అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేయండి.